హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఎలా ఉందండి సినిమా? సినిమా చాలా బాగుందన్న, ఎక్సలెంట్. నాకైతే సూపర్గా నచ్చింది. ఎక్కడి నుంచి వచ్చారు? మీకు నేను ఖమ్మం నుంచి వచ్చాను. ఖమ్మం నుంచి వచ్చాను. రామ్ చరణ్ యాక్టింగ్ ఎలా ఉంది? బోయపాటి డైరెక్షన్ ఎలా ఉంది? నిజం చెప్పాలంటే నేను ఇందాక చెప్దాం అనుకున్నాను. బోయపాటి గారి డైరెక్షన్లో రామ్ చరణ్ తేజ చేశాడంటే, ఇంతకుముందు చేసిన వేరు ఇప్పుడు చిరంజీవి గారితో మెగా ఫ్యామిలీలో చేశారంటే రామ్ చరణ్ తేజ అయితే సూపర్ అన్న. నిజంగా చెప్పాలంటే ఆయన ఎంత ప్రతి విషయం కూడా చేసే దాంట్లో ఆలోచించి జాగ్రత్తగా కూడా చేస్తాడు. కానీ ఆ గుర్రం నుంచి వచ్చే స్టైల్ ఉందన్న, సూపర్ అన్న. ఆ ఫైట్ కోసం ఆ ట్రైన్ నుంచి వచ్చే ఇది అనేది అసలు ఎక్కడికైనా సరే స్పాట్లో టైం టేబుల్ సెట్ చేస్తే మాత్రం తిరుగులేదు. మళ్ళీ ఇంకోటి డ్యాన్స్ మాత్రం నాకైతే బాగా నచ్చింది. ఆ డిఫరెన్స్ డ్యాన్స్ కానీ అది కానీ నాకు హైలైట్ కూడా. మళ్ళీ ఇంకోటి క్లైమాక్స్లో కరెక్ట్గా ఏడ కొట్టాలి ఆడ కొడితేనే దెబ్బలేదు. మళ్ళీ పోలీసు వాళ్ళు ప్రతి దానికి ఎన్కౌంటర్ చేసేస్తారు. ఆడికి ముందు భయం వేసింది. హీరో దిగితే ఎట్లుంటుంది, తడికే. బాగుంది బోయపాటి గారు, నిజంగా చెప్పాలంటే నాకైతే ఫైట్స్ బాగున్నాయి. బోయపాటి గారిది నాకు అంతా సూపర్ అన్న. నిజం చెప్పాలంటే దేవుడి దేవల్ల ఆయన సినిమాలో నాకు ఏదైనా అవకాశం ఇస్తే నేనైతే ఎర్రగా తీస్తాను. నా పేరు అరుణ్ కుమార్, నేను డాన్సర్ని, ఎనీ టైం రెడీ. డాన్స్ ఎట్లా ఉంది అన్న? సూపర్ అన్న. నేను కొద్దిగా వేయడం కష్టంగానే నాకు పాటలు బాగున్నాయి, సూపర్. నాకు తమిళ హీరో ప్రశాంత్ చేశాడు కదా, ఆయన యాక్షన్ బాగుందన్న. అన్న ఇంకో విషయం తెలుసా, అందరిది బాగుంది, ఎవరిది బాగలేదని కదా, ఎవరి టాలెంట్ వాళ్ళు ఎక్సలెంట్, సూపర్. హీరోయిన్ బాగా చేసిందన్నా? సూపర్. ఇద్దరు అసలు కత్తేనా, నేను చెప్పాల్సిన అవసరం లేదుగా, వాళ్ళు కూడా ఎక్సలెంట్గా ఉన్నారు, బాగున్నారు. పక్కనున్న మా అత్తగారు, రామ్ చరణ్ తేజ్ అత్తగారు, హీరోయిన్ తల్లి, సూపర్ అన్న, ఎక్సలెంట్. నిజంగా చెప్పాలంటే తనకి నిజంగా 100 మార్కులు వేస్తాను, ఎక్సలెంట్. ఇక అన్నయ్యల క్యారెక్టర్ తిరుగులేదు. ఒకప్పుడు చిరంజీవి గారు అన్నయ్యలతో ఎంత ప్రేమగా ఉన్నారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నయ్యలతో ఎంత ప్రేమగా ఉన్నారు, రామ్ చరణ్ తేజ్. కానీ చరణ్ లేకపోతే ఎక్కడ ఏ పని కాదు అనేది మాత్రం సూపర్ అన్న, తిరుగులేదన్నా, బాగుంది. చరణ్ అటిట్యూడ్ మీద సినిమా నడుస్తుంది. నిజం. స్టోరీ ఫార్వర్డ్ చేస్తే అన్న మీరు చెప్పండి అనేది చాలా ఇది ఉందన్న. ఇది స్టోరీ ఫస్ట్ హాఫ్ వచ్చేసి మొత్తం ఫ్యామిలీ ఎంటర్టైనర్. 4 రత్నాలు ఉంటారు, వాళ్ళు ఫ్యామిలీ ఎంటర్టైనర్, అందరు ఫ్యామిలీలో ఉండేదే ఉంటుంది వాస్తవము. కాకపోతే చరణ్ అన్న యాటిట్యూడ్ ఎట్లుందంటే అప్పుడు చిరంజీవి గారు చేసినట్టే ఉంది. ఒక సీన్లో అయితే ఆయన ఎక్స్ప్రెస్ చేస్తుంటే మొత్తం చిరంజీవి గారు కనిపించారు ఆ సినిమాలో. నాకు నచ్చిన సీన్ ఒకటే, ఏదైతే ఫస్ట్ హాఫ్లో రామ్ కొనిదల నువ్వు పందెం పరశురామ్ అయితే ఇక్కడ రామ్ కో నీ దళ అనే డైలాగు అల్టిమేట్ అన్న. అందులో రామ్ చరణ్ యాటిట్యూడ్ మీరు చూస్తే ఖచ్చితంగా క్లాప్స్ ఎవరైనా కొడతారు. నేనైతే లేచి క్లాప్స్ కొట్టానన్న. నేను రామ్ చరణ్ పెద్ద బిగ్ అభిమాని అన్న. చాలా సినిమా అయితే బాగుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం ఫ్యామిలీ ఎంటర్టైనర్, 1 hour 25 minutes ఉంది ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ వచ్చేసరికి 55 minutes ఉంది. అది మొత్తం ఊర మాస్ అన్న, మాస్ ఉంది మొత్తం. అంటే నువ్వు చూడవచ్చు, మరి బోరింగ్ అయితే లేదు సినిమా, మరీ లాంగ్ లేదు, ఏం లేదు. కాకపోతే రంగస్థలంని క్రాస్ చేయదన్న. ఇది మాత్రం నేను ఒక రామ్ చరణ్ ఫ్యాన్గా నేను చెప్పగలను. రంగస్థలం అనేది అది ఒక చరిత్ర, అది సినిమా వేరు. అందులో రామ్ చరణ్ వేరు, ఇందులో రామ్ చరణ్ వేరు. ఇందులో యాటిట్యూడ్ చాలా బాగా చూపించాడు. ఒక దీంట్లో అయితే జనసేనకు సంబంధించి ఒక డైలాగ్ ఉంది పవన్ కళ్యాణ్ది, జెండా నేను ఎగరేస్తా, అదే జెండాని తిప్పి మళ్ళీ పాతేస్తా అనే డైలాగ్ ఒకటి అయితే అల్టిమేట్ ఉంది. రామ్ చరణ్ యాటిట్యూడ్ మీద సినిమా అయితే మస్తు నడుస్తాను. విలన్ని వివేక్ ఓబ్రాయ్ అయితే సరిగా వాడలేరు ఆయన. ఇది యూజ్ చేశారంటే పర్లేదు, ఆయన యాక్టింగ్ బాగుంది. నా కళ్ళలో చూపి ఎక్స్ప్రెషన్స్ కానీ చాలా బాగున్నాయి. గైరాన్ని మస్తు వాడారు, చాలా రిచ్గా చూపించాడు సినిమాని. స్టోరీ ఫర్గెట్ చేస్తే ఆయన బోయపాటి స్టోరీ అంటే మామూలుగా అట్లే ఉంటాయి, ఎవరో చావడం, ఆయన ఒక కత్తి పట్టుకొని నరకడం, ఇవి కామన్ ఫ్యాషన్ ఆయనది. కాకపోతే ఇందులో ఏంటంటే కొంచెం రామ్ చరణ్ కొత్త చేసాడు కాబట్టి ఆ సినిమా చూడడానికి పబ్లిక్ జనాలు వస్తారు, కానీ స్టోరీ మరి అంత ఏం లేదన్నా. నాకిట నేను రామ్ చరణ్ పెద్ద ఫ్యాన్, నేను బాధగా అనిపించి చెప్పట్లేనా, ఉన్న బాధ చెప్తున్నా. డిఎస్పీ అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చేసరికి అంత చెత్త వేయడన్నా, నిజం చెప్తాను. ఆయన అంత చెత్త నాకైతే. అయినా నాకు ప్రీవియస్ బీజిఎమ్స్ అయితే చాలా ఇష్టం అన్న. నాకు ఈ సినిమాకి వచ్చేసి బీజిఎంలో మాత్రం అట్టర్ ఫ్లాప్ చేసాను అన్న. సాంగ్స్ కింద బాగాలేదు. ఒక తందా అనే అమ్మ నాన్న సాంగ్ తప్ప మిగతా ఏ సాంగ్ అంత బాగాలేదు. ఆ సాంగ్ ఎందుకున్నదే అది రామాలవ్ సీత ఒకటి ఉంది అన్న. కొరియోగ్రఫీ రిషి పంజాబీ చాలా బాగా చేశాడు ఆయన. మొత్తం అజర్బైజాన్ ఫైట్ అయితే అసలు అల్టిమేట్ అనమాట. ఆ 6 ప్యాక్ చూపెట్టాను, కానీ వెనక టాటోసు, రామ్ చరణ్ ఎక్స్ప్రెషన్స్, అవి చాలా బాగుంది. సినిమా అయితే ఓవరాల్గా బాగుందన్న. మరీ అటు కాకుండా రామ్ చరణ్ యాటిట్యూడ్ మీదనే సినిమా ఖచ్చితంగా నడుస్తుంది. 100% రామ్ చరణ్ కోసమే సినిమా చూస్తారు ఎవరైనా జనాలు. జై మెగాస్టార్ నేను 4 ఇస్తాను. రామ్ చరణ్ కోసమే ఇస్తాను, సినిమా కోసం ఇవ్వను. రామ్ చరణ్ యాక్టింగ్ మీదనే ఇస్తాను. రామ్ కోనిదెల అన్న డైలాగ్ కోసం అయితే ఎన్నిసార్లు అయినా చూస్తాను. చెప్తాను.
ఏయ్ నువ్వు పందెం పరశురామ్ అయితే ఏంట్రా, ఇక్కడ రామ్ రామ్ తో నీ దాలా అనే ఒక డైలాగ్ మాత్రం అల్టిమేట్ అన్న, చింపేసిండు. దాంట్లో ఒక సీన్ ఉంటుంది, అది జిప్పు తీయడం కానీ, అది రామ్ చరణ్ చేసిన యాటిట్యూడ్ మాత్రం సూపర్ ఉంది. అందులో వచ్చేసి రామ్ చరణ్ మన చిరంజీవి గారు అప్పుడు బావగారు బాగున్నారు ఆ సీన్లో చేసినట్టు దీనిలోకి ఒక సీన్ ఉంది, చాలా బాగుంది. జనసేనకి సంబంధించి ఒక డైలాగ్ ఉంది. సినిమా అయితే ఓవరాల్గా బాగుంది అన్న. రామ్ చరణ్ కోసం చూడవచ్చు. పందెం పరశురామ్ అయితే ఏంటి, ఇక్కడ రామ్ రామ్ తో నీ తాలా అనే ఒక డైలాగ్ మాత్రం అల్టిమేట్ అన్న. ఆయన కోసమే మీకు టీషర్ట్ వేసుకుంటాను. ఆ డైలాగ్ వచ్చినప్పుడు థియేటర్లో ప్రేక్షకులు రామ్ కొరిదల డైలాగ్కే నీకు క్లాప్స్ పడతాయి. అది రామ్ కొరిదల ఒకటే హైలైట్. కుటుంబ కథా చిత్రం, అందరూ వెళ్ళి చూడాల్సిన సినిమా ఇది. సంక్రాంతికి ఎలాంటి మూవీ చూస్తే బాగుంటుందో ఫ్యామిలీతో అలాంటి మూవీ బోయపాటి గారు చేసి చూపెట్టారు. అన్నదమ్ముల మధ్య అనుబంధాలు చాలా చక్కగా చూపెట్టాడు. ఫైట్ సీన్స్ చాలా బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్నీ చాలా ఫెంటాస్టిక్. మెగా ఫ్యాన్స్ కి సంబరాలు, సంక్రాంతి సంబరాలు 2 రోజుల ముందే వచ్చాయి. చరణ్ కథలో మన యాట్రిక్ మూవీ ఏం లేదు. మూవీ బాగుంది భయ్య, సూపర్ హిట్ మూవీ. సంక్రాంతి మూమెంట్లో ఎంజాయ్ చేసే మూవీ అంటే ఇదే. మనకి రామ్ చరణ్ యాక్టింగ్ చాలా బాగుంది. మన రంగస్థలం నుంచి చాలా ఇంప్రూవ్మెంట్ అయ్యాడని చెప్పొచ్చు. క్లియర్ చెప్పాలంటే చాలా డైలాగ్స్ చాలా బాగున్నాయి. మనకి ఇంటి పేరుని నీట్గా వాడేది, సొంత ఇంటి పేరు ఎవరు సొంత డైలాగ్స్ కాకుండా ఇక్కడ మన ఆయన రామ్ చరణ్ ఇంటి పేరును వాడి మరి క్లారిటీగా జనాలకు చూపించడం చాలా మనం మంచిగా చెప్పుకోవచ్చు. బట్ మన సూపర్ హిట్ మూవీ, ఎవరు ఆలోచించకుండా అందరూ వెళ్ళండి, చాలా బాగుంది. జై పవర్ స్టార్ రామ్ రామ్ కోని.